ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే కంచె, ఫెన్సింగ్ ఇంగ్లీష్లో. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఈవేళ కంచె అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే మాతో ఉండి మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఆధునిక యుగంలో టెక్నాలజీ ఇప్పుడు బాగా డెవలప్ అయింది కనుక ప్రతి ఇంటి చుట్టూ కూడా ఇప్పుడు ఒక ప్రహారీ ఉంటుంది. సిమెంట్తో, విద్యుత్ దీపాల అలంకరణతో ఒక మంచి గేట్ పెట్టుకుంటారండి ప్రతి ఇంటికి కూడా. ఆ కాంపౌండ్ వాళ్ళు ఎందుకు నిర్మించుకుంటారు అంటే బయట వారు ఎవరో కూడా వీళ్ళకి ఇష్టం లేని వారు కానీ, తెలియని వారు కానీ, లేదంటే ఏ జంతువైనా కానీ వేరే ఏదైనా కూడా రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఆ ప్రతి ఇంటి చుట్టూ కూడా ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. ఆ కాంపౌండ్ వాళ్ళకి గేట్ పెట్టుకున్నప్పుడు ఆ గేట్ తీస్తేనే వస్తారు. ఆ గేట్ ఎవరు తీయాలంటే ఆ ఇంటి గలవారు మాత్రమే గేట్ తీస్తే అప్పుడు బయట వారు లోపలికి వస్తారు. లేదంటే ఒకవేళ వీళ్ళకి తెలియకపోయినా, లేదంటే అన్నోన్ పర్సన్స్ అయినా వీళ్ళ గేట్ యువత నుంచే మాట్లాడతారు, వాళ్ళ అవతల నుంచే వెళ్ళిపోతారు. ఈ కాంపౌండ్ వాల్ అనేది ఒక భద్రతకి సూచన. అంటే శత్రువులు కానీ వేరే ఎవరో కూడా రాకుండా ఆ ఇంటికి కాపలాగా ఉంటుందండి కాంపౌండ్ వాల్. పూర్వకాలంలో అయితే కేవలం కర్రలతోటి, ఆకులతోటి వాళ్ళ కంచె కట్టుకునేవారండి వాళ్ళు. పూర్వకాలంలో బైబిల్ రాసిన కాలంలో కంచె అంటే చుట్టూ కంచె. ఇప్పుడు మనం కాంపౌండ్ వాల్ అంటున్నాం, ఫెన్సింగ్ అంటున్నాం మనం. ఇప్పుడైతే ఇనప తీగతో, ముళ్ళ తీగతో చుట్టూ వేసుకుంటారు కొంతమంది. అప్పుడైతే కేవలం గెడలతోటి, అలానే అటువంటి వాటితోటి గెడ నిర్మించుకునేవారు, దానికి కంచె అనేవారండి. అంటే దీని అర్థం ఏంటి? లోపడి వాడు బయటకు రాకుండా ఆ చుట్టూ అలాగనే గొర్రెలు ఉన్నాయనుకోండి, ఆ రాత్రి పగలంతా మేత మేసిన తర్వాత గొర్రెలను తీసుకొచ్చి ఆ చుట్టూ ఒక కంచె ఉంటుందండి, దానికి ఆ లోపల పెట్టేసి ఆ డోర్ క్లోజ్ చేసేస్తారండి. అంటే ఏది కూడా ఆ లోపలికి రాదండి ఆ గొర్రెల దగ్గరకు, ఎందుకంటే ఆ కంచె కాపాడుతూ ఉంటుంది. అయితే వీళ్ళ ప్రసంగి గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడంటే 10వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే ఇక్కడ కంచె కొట్టువానిని పాము కరుచును అని ఉందండి. ఇక్కడ కంచె కొట్టువానిని పాము కరుచును. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి 10 చూసినట్లయితే యోబు చుట్టూ కూడా దేవుడు కంచె వేసినట్లుగా ఉందండి. యోబుకి ఏమీ జరగకుండా, ఆపదలు రాకుండా అతను క్షేమకరంగా ఉండటానికి దేవుడే అతను చుట్టూ కంచె వేసినట్లుగా దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మళ్ళా అది తీయాలి అంటే దేవుడే తీయాలి మళ్ళా దాన్ని. అక్కడ యోబు విషయంలో దేవుడు తీస్తేనే శోధనలు యోబు దగ్గరికి వచ్చాయి, కానీ ఆ కంచె గనక అలాగే ఉండుంటే యోబు దగ్గరికి శోధనలు వచ్చి ఉండేవి కాదు, శ్రమలు వచ్చి ఉండేవి కాదు. కానీ ఇక్కడ ప్రసంగి గ్రంథంలో ఏమంటున్నాడంటే కంచె కొట్టువానిని పాము కరుచునని మాట్లాడుతున్నాడు. అంటే కంచె ఎందుకు వేస్తాం మనం?
భద్రత కోసం వేస్తాం మనం. పొరుగు పుట్ర, పాము ఇవేమీ రాకుండా, క్రూరమైనవి రాకుండా, హాని చేసేవి రాకుండా, ఆపద కలగజేసేవి రాకుండా కంచె వేస్తూ ఉంటారు. అలాగని వేళ రక్షించబడిన మన చుట్టూ కూడా దేవుడు కంచె వేస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనే వరం ఉంటుంది మనకి. మన చుట్టూ దేవదూతలు ఉంటారు. దేవుడు వాళ్ళ చేత కంచె వేస్తున్నాడు మనకి. నువ్వు క్రీస్తు సంఘంలో కనుక రక్షించబడితే, నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నట్లయితే, క్రీస్తు యేసును ధరించుకున్నట్లయితే, రక్షించబడ్డ వారి చుట్టూ కూడా దేవుడు యోబు చుట్టూ ఎలాగైతే కంచె వేశాడో అలాగనే క్రైస్తవుల చుట్టూ కూడా కంచె వేస్తాడు దేవుడు. నువ్వు గనక దేవుడు స్థాపించిన సంఘంలో కనుకుంటే నీకు ఎటువంటి భద్రత నీకు ఉండదు. మానవ కల్పిత సంఘాల్లో ఉంటే నీకు ఎటువంటి భద్రత నీకు ఉండదండి. ఈ లోకంలోనే కాదు, తర్వాత నిత్య నరకంలో కూడా ఉంటాడు. అందుకే దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో మాత్రం ఉండాలి. ఎందుకంటే అక్కడే అపోస్తలుల బోధ ఉంటుంది. దేవుడు స్థాపించలేని సంఘములో, దేవుని నామము లేని సంఘములో దేవుడు ఉండడు. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ కంచె కొట్టువాడు ఎవడంటే మానవుడు. అలాగే ఏదైనా చోట్ల కూడా దేవుడు ఒక కంచె వేశాడు, మాట అనే కంచె వేశాడండి. అక్కడ అన్ని ఫలాలు తినండి, దీన్ని మాత్రం ముట్టుకోవద్దన్నాడండి. కానీ ఆ చెట్టు చుట్టూ కంచె వేసేస్తే ఆ కంచె తీసేసి లోపలికి వెళ్ళిపోయాడు. తినేశారు, పండు తినేశారండి, పాపం కొద్ది తెచ్చుకున్నారు. దేవుడు కంచె వేసేవాడు దేవుడు, దానిని కొట్టువాడు మానవుడు. ఎప్పుడైతే ఆ దేవుడు వేసిన కంచెని కొట్టి లోపలికి వెళ్ళాడో మరణాన్ని తెచ్చుకున్నాడు, శ్రమలు తెచ్చుకున్నాడు, శోధనలు తెచ్చుకున్నాడు. ఈవేళ నువ్వు నేను కూడా దేవుని ఇప్పుడు ఏంటి, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతున్న మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక ఆజ్ఞను మనకిచ్చాడు, కంచిగా పెట్టాడు దేవుడు. ఆ ఆజ్ఞను నువ్వు అతిక్రమిస్తే, ఆజ్ఞని కంచెని కనుక నువ్వు దాటినట్లయితే ప్రమాదం నీకు సంభవిస్తుంది, శ్రమలు నీకు సంభవిస్తాయి. అందుకే దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు అన్నాడు. ఒక గేదెని కానీ కుక్కను కానీ కట్టివేస్తే అక్కడే ఉంటుంది. దేవుని ఆజ్ఞ చేసి దేవుడు నేను కట్టివేయాలని చూస్తున్నాడు, కానీ నువ్వు తెంచుకుని వెళ్ళిపోతున్నాను. అందుకే పాము కరుస్తుందని చెప్తున్నాడు. దేవుడు వేసిన కంచె దాటితే సర్పం కరుస్తుందని చెప్పాడు దేవుడు. అది నీ మడం మీద కాటు వేస్తుందని చెప్పాడు దేవుడు. ఈవేళ మనంతటా మనమే దేవుడు వేసిన కంచెలో ఉండటానికి ఇష్టపడకుండా మనం దాన్ని తీసివేసి శ్రమలు శోధనలు తెచ్చుకుంటున్నాం, మరణానికి మనం గురైపోతున్నాం. దేవుడు తెలియచేస్తాడు. లోకాసువార్త 15:1 చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి సంరక్షణలో, తండ్రి భద్రతలో ఉండకుండా దూరదేశంలో బాగుపడదామని చెప్పి వెళ్ళిపోయాడు. అతను తన తండ్రి వేసిన కంచెను తన చేతులతో తీసేసుకుని నిర్మూలన చేసుకుని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఎంతకాలం బాగున్నాడు అతను? కొద్ది రోజులు బాగున్నాడు, తర్వాత దుర్భరమైన జీవితం జీవించవలసి వచ్చిందండి. ఈవేళ నీవు కూడా అంతే. దేవుడు వేసిన కంచెలో ఉండకుండా ఆ కంచెను దాటి నువ్వు వెళితే నీవు కూడా తప్పిపోయిన కుమారుడికి ఎటువంటి శ్రమలు శోధనలు వచ్చి నీకు కూడా అలాగొస్తాయి. ఈవేళ చాలామంది ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు వేసిన కంచె లోపల జీవించకుండా సుఖాల వైపు వెళ్ళిపోతున్నారండి. ఈవేళ స్వేచ్ఛగా తిరుగుతున్నారండి ఈవేళ మనుషులు. కనుక మనం అలా ఉండకూడదండి. అందుకే ఆదికాండం 3:1-6 చదివితే ఆదామవ్వలు దేవుడు వేసిన కంచెని ఎలా దాటుని ఇక్కడ మనకు తెలుస్తుందండి. ఇవాళ అనేక మంది చుట్టూ సర్పాలు తిరుగుతున్నాయి, భయంకరమైన విసర్పాలు తిరుగుతున్నాయి మన చుట్టూను. వాళ్ళ కలబల మాటలకు మీరు నమ్మేస్తున్నారు. ఈవేళ దేవుని పేరు చెప్పుకుని బైబిల్ చేత పట్టుకుని శాతాన్ని వేళ క్రైస్తవులు చుట్టూ తిరుగుతున్నాడు, భ్రమలో నడిపిస్తున్నాడు, వెలుగుదోత వేషం ధరించుకున్నాడు. ఇవాళ అనేక మంది దేవుడు చెప్పలేని లింతి దినాలంట. దేవుడు చెప్పలేదు మనం 40 దినాలు ఉపవాసం ఉండమని చెప్పి, శ్రమను అనిపించమని చెప్పి దేవుడు ఎక్కడ మనకు చెప్పలేదు. ఇవాళ బుద్ధిహీనులండి, ఒక మానవ కల్పితం. ఇవాళ లింటి డేస్ పాటిస్తున్నారండి, పెళ్ళిళ్ళు చేసుకోవాలంట, మాంసం తినరంటే 40 రోజులు. ఎవడు చెప్పాడు నీకు ఇలాగా? అపోస్తుల బాధ ఇది కాదు, ఇది దెయ్యం ఒక బాధ అండి ఇదంతా కూడాను. అందుకే మాట్లాడుతూ హబక్కూకు 1:15 మాట్లాడుతున్నాడు, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చులాగుతున్నాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వను లాగాడండి గేలం వేసి.
గుచ్చి లాగుతున్నాడు వేళ, వేషధారణ అబద్ధపోతు వేళ గుచ్చి లాగుతున్నాడు వేళ, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గొంతులు వేసినాడు. కంచె కట్టువాడు దేవుడు, దాన్ని పాడు చేసేవాడు సాతాను. ఆ సాతానికి నువ్వు లొంగిపోయి నీ చేత తీయిస్తున్నాడు మళ్ళా కంచెని. దేవుడు వేసిన కంచెని వాడు తీయట్లేదండి, నీ చేత తీయిస్తున్నాడు వేళవాడు. అందుకే మీకా 7:11 మాట్లాడుతున్నాడు, మీ గోడల మరలా కట్టించి దినం వచ్చుచున్నది. ఒకవేళ నువ్వు కనుక బయటకు వెళ్ళిపోతే, మారు మనసు పొందితే దేవుడు మరలా నీ చుట్టూ కంచి వేస్తానని చెప్తున్నాడు. అలాగనే యోబు గ్రంథం 1:9 చూసినట్లయితే, నీవు అతని ఇంటి వారందరికీ అతని కలిగిన సమస్తము చుట్టూ కంచి వేస్తావు కదని ఇక్కడ మాట్లాడుతున్నాడు సాతాను. అవును, వేశాడు దేవుడు, దేవుళ్ళు ఉంటే కంచి వేస్తాడు. గమనించండి. అందుకే కీర్తన 5:11, నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుతూ. కంచి వేసి కాపాడుతున్నాడు వేళ మనల్ని దేవుడు. కనుక వారు ఏం చేస్తారు? నిత్యము ఆనందధ్వని చేయుదురని మాట్లాడుతున్నారు. నిత్యము ఆనందధ్వని చేస్తారు దేవుని కంచిలో ఉన్నటువంటి వాడు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఒక చక్కటి వర్తమానం ప్రభు, మా ప్రియులు గ్రహించి సత్యం తెలుసుకునేలా చేయమని వేడుకుంటూ ప్రభు, ఏ ఒక్కరూ నిత్య నరకానికి వెళ్లకుండా, అబద్ధ బదులు గురి కాకుండా చేసి ప్రభు నిత్యజీవనకు వారసులుగా ఉండేలా చేయమని క్రీస్తునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 520201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.